భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు, తెలంగాణ ఉద్యమకారులు ఈటెల రాజేందర్ ఘర్ వాపస్ కాబోతున్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. తాజాగా ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈటెల రాజేందర్. కాళేశ్వరం ప్రాజెక్టు చాలా గొప్పదంటూ కితాబిచ్చారు. ఆ ప్రాజెక్టు కారణంగా తెలంగాణ సస్యశ్యామలమైందన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి 15 రోజులకు ఒకసారి కేబినెట్ మీటింగ్ జరిగేదని వివరించారు. మంత్రులుగా మేము తీసుకున్న చిన్న చిన్న నిర్ణయాలు కూడా కేబినెట్ ముందు పెట్టండి, కేబినెట్ అనుమతి తీసుకోమని మాకు కేసీఆర్ పదే పదే చెప్పేవాడని వెల్లడించారు. కాళేశ్వరం మీద కూడా ప్రతి చిన్న విషయాన్ని కేబినెట్లో చర్చించామని ఎంపీ ఈటెల రాజేందర్ వెల్లడించారు. అయితే గులాబీ పార్టీకి ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు చేయడంతో ఆయన మళ్ళీ కేసీఆర్ దగ్గరికి వెళ్ళబోతున్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు చాలా గొప్పదంటూ కితాబిచ్చారు ఈటెల రాజేందర్. ఆ ప్రాజెక్టుకు కారణంగా తెలంగాణ సస్యశ్యామలమైందన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి 15 రోజులకు ఒకసారి కేబినెట్ మీటింగ్ జరిగేదని వివరించారు. మంత్రులుగా మేము తీసుకున్న చిన్న చిన్న నిర్ణయాలు కూడా కేబినెట్ ముందు పెట్టండి, కేబినెట్ అనుమతి తీసుకోమని మాకు కేసీఆర్ పదే పదే చెప్పేవాడని వెల్లడించారు.